2023లో తమిళంలో 'కీడా' పేరుతో ఒక సినిమా రూపొందింది. ఇప్పుడు ఆ సినిమానే మనకు ఈటీవీ విన్ ఓటీటీలో 'దీపావళి' పేరుతో అందుబాటులోకి తెచ్చిన్నారు తెలుగులో. ఇప్పుడైతే ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంది. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ కొట్టండి వీడియో. ఇక రివ్యూలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే అది ఒక అడవి ప్రాంతానికి ఆనుకొని ఉన్న మారుమూల గ్రామం. అక్కడ చెల్లయ్య, చిన్నమ్మ అనే వృద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి ఒకగానొక మనవడు గణేష్ ఉంటాడు. తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయిన గణేష్ ను ఆ దంపతులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు పెంచుకునే మేక పేరు కుర్రోడు. అదంటే గణేష్ కి ప్రాణం. అడవికి ఆనుకొని ఉన్న 5 సెంట్ల భూమి, ఓ పురిపాక, ఓ మేక, ఇదే చెల్లయ్య ఆస్తి పాస్తి. ఏదైనా కష్టం చేసుకొని బ్రతుకుదామని అనుకుంటే సహకరించని వయసు, అలాగే శరీరం. దీపావళి పండుగ మరో 3 రోజులు ఉందనగానే తనకి కొత్త బట్టలు కొనిపెట్టమని తాతయ్యను గణేష్ వేధిస్తూ ఉంటాడు. దాంతో గణేష్ కు తెలియకుండా మేకను అమ్మేసి గణేష్ కు కొత్త బట్టలు కొనుక్కొద్దామని ప్లాన్ చేస్తాడు తాతయ్య. కాకపోతే ఆ మేక అంటే మనవడికి ప్రాణం, అందుకే ఆలోచిస్తుంది. ఇదే గ్రామంలో వేల్సామి అనే అతను మటన్ షాప్ లో కూలీగా పనిచేస్తుంటాడు. మటన్ షాప్ కు రోజు ఆలస్యంగా వస్తుండని మటన్ షాప్ ఓనరు వేల్సామిని పనిలో నుంచి తీసేస్తాడు. దాంతో దీపావళి రోజునే తన సొంత షాప్ ను ఓపెన్ చేస్తానని అతని దగ్గర వేల్సామి సవాలు విసురుతాడు. అందుకోసం అవసరమైన మేక కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. వేల్సామి కొడుకు ఆటో నడుపుతూ తన మేనత్త కూతురు జ్యోతిని ప్రేమిస్తాడు. అయితే 2 కుటుంబాల మధ్య మాటలు లేకపోవడం వలన తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవచ్చని ఇద్దరు భావిస్తారు. అందువలన దీపావళి పండుగ ముందు రోజు ఎవరి హడావిడిలో వారు ఉంటారు గనక ఊరొదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో చిల్లర దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. ఇట్లా దీపావళి పండుగ కేంద్రంగా చేసుకొని మేకను అమ్మేయాలని ఒకరు, కొనాలని ఒకరు నిర్ణయించుకుంటారు. అదే రోజున ఊరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జంట. ఆ సమయంలోనే ఊళ్ళో వాళ్ళ మేకలను కాజేయాలని భావించిన గ్యాంగ్. మరి ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది? ఆ తాత ముచ్చట తీరుతుందా? ఆ మనవడి కోరిక నెరవేరుతుందా? ఆ జంట ప్రేమ ఫలిస్తుందా? వేల్సామి ప్రయత్నం ఫలిస్తుందా అనేది మిగతా కథ. ఇక మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఈ మూవీ గురించి ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే జరుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు మన పల్లెటూరులోనే జరిగిందా అనిపిస్తుంది. టైంపాస్ కోసం అయితే ఒకసారి తప్పకుండా చూసేయచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో దీపావళికి మనవడి కోసం కొత్త బట్టలు కొనడం కోసం మేకను అమ్మేయాలని అనుకున్న ఒక తాత, ఒక మేకను కొని దీపావళి రోజు నుంచి మటన్ షాప్ ను ఓపెన్ చేయాలనుకున్న ఒక పౌరుషవంతుడు, తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు గనక ఊరొదిలి వెళ్లిపోవడానికి దీపావళి రోజునే ముహూర్తంగా ఎంచుకున్న ఒక ప్రేమ జంట, తాము దొంగతనాలు చేయడానికి దీపావళికి మించిన ఛాన్స్ ఉండదని భావించిన ఒక చిల్లర గ్యాంగ్. దీపావళి రోజున ఈ 4 క్యారెక్టర్ల వైపు నుంచి తిరిగే కథే ఇది. నిజానికి ఇది చాలా చిన్న సినిమా. ఎలాంటి స్టార్స్ కనిపించరు ఈ సినిమాలో. పోస్టర్ పై ఒక చిన్న పిల్లవాడు, ఒక వృద్ధుడు, ఒక మేకను హైలైట్ చేసి ఆ పోస్టర్ ని బట్టి ఈ సినిమా ఏం చూస్తాంలే అనుకునేవారే ఎక్కువ ఉంటారు. కానీ ఒక్కసారి కథలోకి లీనమయ్యాక వెనక్కి తిరిగి వెళ్ళలేము. అంతగా ఈ కథలోని పాత్రలు హత్తుక్కపోతాయి మనకైతే. దీపావళి పండుగపైనే కొన్ని జీవితాలు అయితే ఆధారపడి ఉంటాయి. ఆ జీవితాలలో వెలుగు నిండవలసింది దీపావళి పండుగతో. మరి ఆ పండుగను కేంద్రంగా చేసుకుని ప్రధానమైన పాత్రను అల్లుకున్న తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. ఇది మన ఊరి కథ, మన మధ్యనే జరుగుతున్నట్టు కథ అనిపిస్తుంది. అంతటి సహజత్వాన్ని టచ్ చేస్తూ ఈ కథ పరిగెడుతుంది. పల్లె స్వచ్ఛత ఈ కథకు చక్కని అందాన్ని తీసుకొచ్చింది. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించి టెక్నికల్ పరంగా కూడా చాలా బాగుంది. ఈ పల్లె అందాలను అయితే కెమెరామెన్ అయితే బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు తగ్గట్టు మంచి ఫీల్ అయితే ఇచ్చి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే గ్రామీణ వాతావరణం, అక్కడి మట్టి మనుషులు, వారి స్వభావాలు, బంధాలు, ప్రేమలు, మూగజీవులతో వారికి గల సాన్నిహిత్యం, వాటిలోని స్వచ్ఛతను అందంగా ఆవిష్కరించిన కథ ఇది. ఒకరికి ఒకరు సాయం చేసుకున్నప్పుడు, సహకరించుకున్నప్పుడే అందరి జీవితాలు ఆనందంగా సాగుతాయి. కల్మషాలు లేకుండా కలిసి జీవించడమే నిజమైన పండుగ అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంచక్కా చూసి ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి అయితే చూడండి వీలైతే. సో ఫ్రెండ్స్, ఇది దీపావళి మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.